జడవేయమ్మా జడవేసి మరి ఏంటి తేజ వచ్చిందా ఇంకా అన్న పక్కన నీళ్ళు పోసాక నీళ్ళు పోసాక మళ్ళీ పసుపు పారాన్ని అన్ని ఇరవై 25 అయింది, ఇంకా 3 minutes ఉంది. అది అన్నం ఇన్ని వస్తాయని కదా అన్ని 100-200 తీసుకుంటాను. ఐదంతుంది సీతమా 27. వీళ్ళకి మీకు వేరే తీయాలి ఫోటోలు $27 అదే చూస్తాను. తీసుకోవచ్చు ఇంకా తీసుకుని కూర్చోనా సిద్ధు కూర్చో. కొంచెం కొంచెం చిన్న హెడ్ కనిపించట్లే తలపైకెత్తు. స్ట్రిక్ట్గా కూర్చో సిద్ధాంతం అది
కుర్చీ మీద ఇంకా వంగాలి వంగాలి. నన్ను స్టిఫ్గా కూర్చో సిద్ధు. రీసెంట్ ఫోటో చూడడానికి ఏంట్రా రండి రండి రండి. సిద్ధు స్టిఫ్గా. దానికి ఆ పూల పట్టుకుపోయింది అందుకని ఎక్కడ ఇప్పుడు తీసి చూడాలి
ఆగు నాన్న, ఒక 10 minutes. ఏముంది వాడి గోల అంతకు మించి ఇంకేం ఉండదు. 10 minutes. ఏంటి అసలు చిన్న కొడుకుని తీస్తారేంటి వాడు కూడా తీస్తాం. ఎంతసేపు శనివారం ఎలా నించండి. వచ్చారు కదా ఎలాగో మళ్ళీ రేపు ఎట్లా కూడా ఛాన్స్ ఉండదు, టైం ఉండదు. సిద్ధు నించో. అది అయిపోయింది, ఒక 5 minutes. ఇక్కడే ఉన్నాను. అదే 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 వీళ్ళని అందరినీ రిసీవ్ చేసుకుంటా. కాజీపేట వెళ్ళి రిసీవ్ చేసుకుని వచ్చా. అదే ఎందుకు లేట్ అయిందా? అక్కడే లేటా? కట్టనర్ లేట్ అది కంటిన్యూ అయింది అంతే. వేసుకోవాలంట, మా పగడాలు వేసుకోవాలంట. బొట్టు చేద్దాం బొట్టు ఏందా వీడికి పెద్ద కోసం పాప చెయ్యి నేను చూడా హలో చెప్పు చెప్పు. చెప్పమ్మా కూర్చుంటారేమో. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇస్తాడు. సిద్ధు చదువుతున్నా ఏంటన్నా? చదవడం కదా, వాడు నెంబర్ లెక్క పెట్టేస్తున్నాడు. 10 minutes అన్నామని వాడు నెంబర్ లెక్క పెట్టేస్తున్నాడు వాడు. ఏమంటా మంగళ
వెయిట్ సిద్ధు. శర్మ గారు సీత ఫోటో తీసుకో. తమ్ముడికి వేసేచ్చరా? చిన్నవాడికి మీరు పట్టుకోండి ఒకసారి నాకు నాయన అయ్యా అసలు ఈ కేక్ కట్ చేస్తాడు బాడీ కేక్ ఇప్పటికే లేట్ అన్నమాట. నా ప్యాకెట్లో ఉన్నాయి చూడు. ఇటు అటు నేనా ఎక్కడికి వెళ్ళిపోయాను? ఇది ఇది పై పడిపోతుంది. ఎవడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అగో డీపీ సాంగ్ వచ్చింది చూడు. అగో దీపక్ వచ్చి చూడు అలా ఉంటుంది. అదైతే చప్పట్లు కొట్టలేదు అందరూ. మళ్ళీ ఇంకోసారి పడాలి హ్యాపీ బర్త్డే. ఇంత నీట్ గా తింటారా మీరు? పెట్టి పెట్టి మరి బర్త్డే కేక్ వాళ్ళ అన్నయ్య కొడుతున్నాడు వాడు. వెరీ గుడ్. బర్త్డే వాళ్ళ అన్నయ్యతో వాడితో మరి ఇప్పుడు
నాకేం పెట్టట్లేదే మళ్ళీ చేతి కంటుకోకూడదు. ఓకే నేను కట్ చేసుకొని వచ్చిస్తానే. స్టిక్కర్లు ఇచ్చేసి ఇన్ని చేసేసి అవును తిరిగి వచ్చేస్తారు. కష్టాలు దుఃఖాలు చేస్తున్న పాపకర్మాలు, ఈ పాపకర్మలు చేస్తుంటే ఏం కావాలి ఆ కలియుగం, మరి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపండి పాపకర్మ పోవడానికి అని చెప్పగా కొంచెం సేపు ఆలోచించి శ్రీనివాసుడు చెప్తున్నాడట, పోయి నాథమహాముని నీవు లోకినాథం దగ్గర నుంచి పడుతుంది, అందుకు ఉపాయం కలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతాన్ని భూలోకంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఇహలోకంలో సైకలైశ్వర్యాలు పొంది చివరకు సత్యలోకం పోతారని చెప్పి ఆ శ్రీనివాసుడు చెప్పినవాడు ఆయన. అందరూ మళ్ళీ అడుగుతున్నాడు నారదమహాముని, ఏ విధంగా ఓ తండ్రి మరి స్వామి వ్రతం ఉన్నారు కదా, ఈ వ్రతాన్ని ఇంతవరకు ఎవరెవరు చేశారో ఈ వ్రతానికి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, డైరెక్ట్ విధంగా వినిపించండి అని చెప్పేసి పెట్టుకున్నవాడు ఆయన. అందరూ శ్రీనివాసు చెప్తున్నారట, ఓ నారదమహాముని సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాలు నివారణ చేస్తుంది, సకల అష్టైశ్వర్యాన్ని కలిగజేస్తుంది. మరి వివాహం లేని వారు చేస్తే వివాహం జరుగుతుంది, సంతానం లేని వారు చేస్తే సంతానం జరుగుతుంది, ఉద్యోగం లేని వారు చేస్తే ఉద్యోగం వస్తుంది, సర్వత్ర జయప్రదంగా ఉంటుంది. ఏదైనా కోర్టులో వివాదం జరిగినప్పుడు అటువంటి సమయంలో సత్యనారాయణ వ్రతం చేస్తే ఆ కోర్టు వివాహం తప్పకుండా జయప్రదం అవుతుందని చెప్పేసి స్వామి చెప్పిన వాడు ఆయన. పోయిన అర్థంగాని ఈ వ్రతం చేయవారు ముందుగా ఉదయాన్నే లేచి కాలకొట్ట నిలవెచ్చుకొని శుచి నిశ్చల భక్తితో వెళ్ళిపోవాలి. ఏ విధంగా, ఓ దేవాది దేవ సత్యనారాయణ ప్రభు మీ అనుగ్రహం పొందుటకే కాలం. అలా ఓ నారదమహాముని ఈ వ్రతం చేయవారు తర్వాత పూజా స్థలాన్ని గోములు కలిగి 5 రంగుల చూర్ణంతో ముసులు పెట్టి దానిపైన ఒక పీఠ వస్త్రం, ఆ పీఠ మీద ఒక నూతన వస్త్రం, ఆ నూతన వస్త్రం మీద శరీరం దండుల అనగా బియ్యం తోలను, ఆ బియ్యం మీద ఓ కలశం ఉంచవలను. ఆ కలశము బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ కలశం ఉంచవచ్చు. మరలా ఆ కలశం మీద నూతన వస్త్రం పరిచి స్వామివారి ప్రతిమ అంటే విగ్రహం చేయించి పంచామృత అభిషేకించి మండపంలో ఉంచవలను. పోయి నారదమహాముని ఈ వ్రతం చేయవారు ముందుగా విఘ్నేశ్వర పూజ, తర్వాత గౌరీ దేవత పంచలోక పాలక సహిత ఇంద్రాష్టదిక్పాలక ఆదిత్య నవగ్రహ దేవతను ఆవించుకొని చివరగా నన్ను అనగా సత్యనారాయణ స్వామిని ఆవించుకోవాలి. గ్రామంలో విదాక్ష దక్షిణతాములాలు ఇచ్చి కళ శ్రద్ధగా విని బ్రాహ్మణుతులను బంధువులను కలిసి భోజించేవారు. పోయి నారదమహాముని ఈ యొక్క కలియుగంలో మిక్కిలి సుఖమైన వ్రతం ఏమిటంటే సత్యనారాయణ వ్రతం ఉన్నారట. ఇతరే వాక్యంటే సత్యనారాయణ సంప్రదాయం దేవో రమా సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి ధ్యానం
బాగా చూడు ఇలా అలా పట్టుకుని అలా ఇస్తూ ఓకే ఇది అక్షయ ఏమండి ఇలా చూడరా బాబు అమ్మా ఇలా కుర్చీ కావాలి ఓం నారాయణ స్వాహ ఓం మాధవ స్వాహ అలా చేరుకోండి గోవింద విష్ణు లోపల పెట్టించండి నేను అడుగుతాను ఓం వాసుదేవ ప్రత్యోమ్న అనురుద్ధ కుజోస్మాదోక్షజనాస్మః
వచ్చి సుఖించబడతలేదు. ఏం చదవంటే మన వాటిలో పూర్తిగా ఆచమనం పూర్తవ్వాలి. ఆచమనం చేయండి పరివారం ఆజ్ఞ ఓం చేయగడుకుని ఆచమనం చేయండి. 3 మొత్తం నారాయణ నమః ఓం మాధవాయ నమః నారగమ అరగణ చేయగడుకోండి కొట్టండి విష్ణువు సోదర త్రివిధ వామన త్రిధాన దామోదర నమః సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ భుజోన్మాదోక్షజాన నమః అచ్యుతానంద వేంద్ర హరే శ్రీ గురునాథ నమః శ్రీ మహాగణాధి శుభ్రంగా కూర్చోండి కర్చీపుతోటి ఈ అక్షతలు విఘ్నేశ్వర నమస్కారం చేయండి. సమాజ నమః ఓం యస్య మోనా లోపాభ్యాదేవి సర్వమంగళ తయో ఆత్మదాతృతో జయమంగళం లాభస్తేలాభస్తేలాభస్తేలాభరవ దేశాం నివృత్తిము స్తోత్రనాథః ఆపదాం భక్తాదారమోమ లోకాభిరామ శ్రీరామ భోగ భోగమాయ సర్వమంగళ మంగళేశ్వర భారతానికి శరణ్యేత్రేమ నారాయణ నమోస్తే బ్రహ్మగోర్భవస్తురాం నమస్కారం చేసుకుని మమానుకోండి వివాత్త దురిత చేతాల శ్రీ పరమేశ్వరుని చంద్ర సురేశ్వరమూర్తి శ్రీ మహాత్మజ్ఞ మార్జాస్య బ్రహ్మః ద్వితీయ ప్రార్థే చతుర్వాహకృతే వైవస్పతి మందిరే కవికే బ్రహ్మజే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహార చాంద్రమాయన శ్రీ సర్వజన సముద్రే ఉత్తరాయణే సుదరతో భాగమాస ప్రవచ్చే చర్ధం మమ కుమారస్య జన్మకర్మ నామకరణ అన్నప్రాసన శౌర ఉపనయనాఖ్యైః కర్మభిః సద్గుస్కరిష్యమాణః తదంగత్వేన తదారోధ్యర్థం ప్రత్యర్థం శాంతప్రజం మహాజనేస్తః స్వస్తి పుణ్యాః పాచనం కరే సుందగాలు కరే సందిగ్గులు ఆ పుష్పంలో ఉదకం తీసుకుని విగ్రహాన్ని ఆజాతుని మహాగణపూజార్థం దుర్చేకారకాః కరదోదకం దేవం మీ శిరస్సు మీద పెట్టుకోండి. పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ప్రపయామి ఆరోహిష్టామి జపవస్థాన్ గుర్త్యదాన మహర్మయ చక్షసేయోవస్త్రమోర సంస్కృత్య భార్య దేహనః ఉషితేన మానః మానవోద శిక్షయాయ జన్మథ ఆపోదజనాథ శ్రీ మహాగణాధిపతి నమస్కారం చేయండి. అలంకృతార్థం దూర్వాక్షరైః పూజయామి. ఇక్కడ దేవుడు ఓం సుఖాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం నమోదర నమః ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నాయ నమః గణచతో ఓం వరపచ్చ భగవత దేవాన కందై సుదర్శన ఆగ్రేత భగవాన్ అనుపోల ప్రతిమిత శ్రీ మహాగణాధిపతి నమః ఓం మహాకామ్యామి మీరు ఉభయును దీపాల నమస్కారం చేయండి. సాక్షాత్తు ఎవరి కొంచెం చెంబులతో ట్రస్ట్ జలం జల మాసనామది సదసరేరసు సమస్త మంగళాని పంచత్రేరసు నిత్య మంగళాని బంధు శ్రీ మహాగణాధిపతి నమః కర్పూర నీరాజనదస్యామి అలా హార్చుకుంటండి. నీరాజనానందనం శుద్ధాచమయం సమర్పయామి. ఇవన్నీ మీరు టేబుల్ కోసమే ఒకరోజు పెట్టి అలా కలగట్టుకోండి. హర నమ పార్వతీ పుత్ర పుత్ర హర హర పది ఆయన ఈ పుత్రుడు ఓం నమ ఓం శుభకర్తై దంతచ్చ కపిలో అది వెంకటే శుభకర్తై దంతచ్చ కపిలో కటకన్నక లంబోదరచ్చ వికటో వికటాలకారః అవ భక్తనాదో శ్రీ మహాగణాధిపతి జరిగే బంగారం ఉత్తరే శుభకర్మాణి ఒక్కసారి వినాయకుడిని పళ్ళెంతో విధంగా గణపతి ఈశాన్యం ప్రవేశ కుటుంబాయ శుద్ధి
రెండు కలిపి ఈ కొసరం కూడా కొంచెం కొంచెం జాగ్రత్తగా జన్మ ప్రవృత్తిరచనమత్యంతం మధ్యే వర్తినికాలే సంభావనానాం పాపానాం మాతృస్తంజమాన తిష్టన్మోత్ర పరిశుద్ధాన్నబోధన ఉచ్చిష్టాన్నబోధన సహబోధన కామచార కామవాద ప్రాధాన కర్మాణం తత్తత్కాల కర్మాదోషాం అమానోడి కుమారస్య చ అల్లి అర్చన దక్షిణంబరం యావత్ 20 బ్రాహ్మణేభ్యో దివే దివే నమస్కృత్య అన్నా స్థిరం జీవితయే దేవతాయ దేవతా ప్రీణామి. చెప్పండి మీరిద్దరు కూడా అసే చదివేస్తుంది చదివేస్తుండే మనకి నేను అదో ఇది ప్రస్తుతం పశ్చిమ బ్రహ్మమాలిగేదు పశ్చిమ బ్రహ్మమాలిగేదు అవాకరో దృశ్య అడ్డం వస్తున్నారు అందరూ. అరే అరే అటే అటండి సోము అటు అటు అటేనండి. పెళ్లిలో వాళ్ళ వీళ్ళు బయట వాళ్ళ ఆవిడ ఏమైనా అనుకుంటారు కొంచెం ఫ్రీడమ్ చేసేచ్చా
ఈ పాటలో అసలు ఇప్పుడు నాకు తెలియదు ఎంత లేపినా లేవలేదు ఇంకా ఐస్ క్రీమ్ ఏం కావాలి చాక్లెట్ ఇస్తున్నా ఐస్ క్రీమ్ ఇస్తున్నా నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ తినేసి అన్నం తినవా ఐస్ క్రీమ్ వాటర్ తీసుకెళ్ళాడు వాటర్ తీసుకెళ్ళాడు బాబాయ్ బూర్లు తీసుకెళ్ళి బాబాయ్ రాత్రి బ్యాట ముందు పెద్ద తిరిగి తగిలింది పళ్ళు పోతాయి బాగా మాట్లాడుతావు పళ్ళు పోతాయి బాగా మాట్లాడి పళ్ళు పోతాయి ఎట్లా ఉండేది ముసలి అయిపోయింది వేసింది అది కూడా కొంచెం లేట్ అయ్యా మ్యామ్ లేదు నో ప్రాబ్లం వీ కేమ్ ఎట్ అరౌండ్ 10:30 అనమాట. నో ప్రాబ్లం మాఘపాదివారం కదా పొద్దున ఇంట్లో ఏదో పూజలు కదిలి వచ్చేసరికి సన్నయ్య ఎట్లా అవుతున్నా సన్నయ్య ఎట్లా అవుతున్నా సీక్రెట్ బిర్యానీ తగ్గాను బాగా అసలు ఆ రోజు నేనైతే గుర్తుపెట్టలేదు ఫస్ట్ అదే ఇక్కడ చూసిన యూట్యూబ్ ఆగి అరే వెనక నేను ఇంకేమన్నా అసలు పెట్రోల్ అయిపోయింది కానీ చూస్తే అసలు చాలా ఎందుకు అంత సమర్థం మరి అవుతాం మొత్తం రాత్రి పుడతాను 2 కేజీలు తగ్గామమ్మా ఎన్ని పుల్కలు కానీ లిమిటెడ్ పుల్కలా 4 కానీ 5 కొందరు లిమిటెడ్ అది 4 పుల్కలు చపాతి రాత్రి పొద్దున్న మొలకలు బ్రేక్ఫాస్ట్ లేదు పొద్దున్న ఇది చేసేది మొలకలు తినడం బ్రేక్ఫాస్ట్ 4 చపాతీలు పొద్దున 4 చపాతీలు ఇంకా 105 మధ్యాహ్నం లంచ్ ఎప్పుడైనా ఏదైనా కర్రీ బాగుంది అనుకుంటే
మరి ఇప్పుడు తీయండి సార్, మేము రెడీగా ఉన్నాం. ఓకే, డెఫినెట్గా ఇలా పంటలో పెట్టినప్పుడు గాడ్ బ్లెస్ యూ. అన్ని దోసకాయ పోవా